వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరంలోని ఆజాద్ సెంటర్లో అమరవీరుల స్మారక స్తూపం మరియు జాతీయ జెండాను ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, మహానుభావులు దేశం కోసం, భావితరాల కోసం వారి జీవితాలను త్యాగం చేశారని తెలిపారు. స్వామి వివేకానంద ప్రజలను చైతన్యపరిచారని అభివర్ణించారు. మహానుభావులు శిక్షలు ఉంటాయని తెలిసి కూడా ముందుకు వచ్చి దేశానికి సేవ చేశారని కొనియాడారు. ఇది త్యాగ ఫలితాలు మనం అనుభవిస్తున్నామని, వీరి త్యాగాల రుణం తీర్చుకోవాలంటే మన జీవితం సరిపోదని అన్నారు. వీరి త్యాగాలను స్మరించుకోవాల్సిన, క్రమశిక్షణను పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. నేటి సమాజంలో బ్రిటిష్ వారు లేరు అనుకోవద్దని, నిరక్షరాస్యత, వివక్షత, లంచగొండితనం ఉన్నాయని, వాటి మీద అందరం కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. నేడు జనగణమన పాడుతుంటే ఒక ప్రత్యేక అనుభవం వచ్చిందని, వెంట్రుకలు నిక్కబుడుచుకున్నాయని అన్నారు. ఈ సెంటర్లో మరోసారి కులమతాల పేరుతో మత కలహాలు, గొడవలు సృష్టించడం మంచిది కాదని, అందరం కలిసి సమాజంలో మార్పు తేవాలని, శక్తి లేని దేశం ఎక్కడ ఉంది అంటే ఆధార్ సెంటర్లో ఉందన్న పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, దేశం కోసం పోరాడిన మహనీయుల స్తూపాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. వివేకానంద స్వామి గారు, అలాగనే అబుల్ కలాం ఆజాద్ గారు, అలాగనే చంద్రశేఖర్ ఆజాద్ గారు, అష్ఫాకుల్లా ఖాన్ గారు, అలాగనే మన భగత్ సింగ్ గారి యొక్క స్తూపం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి జనరల్గా ఇటువంటి ఆలోచనలు రాజకీయ నాయకులు వాళ్ళకు వస్తాయి, ఇట్లా చేస్తే బాగుంటుంది. కానీ ఇక్కడ ప్రజలకు వచ్చింది. ఈ స్థానిక ప్రజలు మాకు ఇలాగ ఉండాలి, దీనికి ఒక ఆజాద్ సెంటర్ ఉండాలి, అంటే ఫ్రీడమ్, ఆజాద్ అంటే ఫ్రీడమ్, స్వతంత్రం, ఆజాద్ అంటే స్వతంత్రం, అటువంటి ఒక సెంటర్ ఉండాలి అంటే ఇక్కడ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ స్థానికులందరితో కలిసి, అలాగనే ఈ చరిత్రకారులు నసీర్ గారు, అలాగనే మన పురుషోత్తం గారు ఇద్దరిని కానీ పిలుచుకొని వచ్చి ఇక్కడ ఉండే యువతకి, స్థానికులకి అందరికీ వాళ్ళ చరిత్ర, వీళ్ళ జీవిత త్యాగాలు, ఆ రోజు వాళ్ళ త్యాగాలు ఎవరి కోసం చేశారు? భావితరాల కోసం చేశారు. ఆ భావితరం అంటే ఎవరు? మనమే. మన కోసం ఈ అన్ని త్యాగాలు. ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత ఏంది? ఆ రుణం తీర్చుకోవాలంటే అప్పుడంటే బ్రిటిష్ ఉంది యుద్ధం చేయడానికి. ఇప్పుడు ఎవరున్నారు? అక్షరాస్యత లేని వాళ్ళు ఉన్నారు. అక్షరాస్యతని పెంచడం, నిరక్షరాస్యతకి మనం పోరాడాలి. ఇది ఒక మనకు ఛాలెంజ్ ఇప్పుడు ఉండేది. అలాగనే ప్రతి ఒక్కరూ మతాలు కులాలకి ఈరోజు అతీతంగా కలిసి ఉండాలి. ఇంకా ఉంది మన దగ్గర ఆ దయం. ఇది మతాలు కులాలు అని మాట్లాడుకునే ఇంకా ఉంది. వీళ్ళ ప్రాణాలు త్యాగాలు చేసింది మనం ఈరోజు మతాలు కులాలు అని పోరాడుకోవడానికి కాదు. భారతీయులందరం ఒకటే. ఈ భారతదేశం మన మాతృభూమి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంది. ప్రతి ఒక్కరిమి తమ వృత్తిల్లో, అది పొలిటీషియన్ కావచ్చు, రాజకీయ వ్యాపారస్తులు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, కార్మికులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మన ప్రతి పనిలో ఆ దేశభక్తి కనిపించాలి, సమాజానికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలి. అలాగనే వివేకానంద గారు చెప్పినట్టు ఈరోజు లేండి, మేల్కోండి అంటే నిద్రపోవడం ఒకటే కాదు, మీలో ఉండే అజ్ఞానం తీసుకోండి అని, మేల్కోండి, మీ పైన విశ్వాసం పెట్టుకోండి, చివరిదాకా పోరాడండి, గెలుపు వచ్చేదాకా అనేది. ఇవన్నీ మన జీవితాల్లో కొన్ని ఫండమెంటల్స్, మనం ఎప్పటికీ జీవిత కాలంలో నడవాల్సిన ఒక స్లోగన్స్ ఇవన్నీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం నా భగవంతుడు మా చేతిలో చేయించడం. అలాగనే ప్రత్యేకంగా ఇక్కడ ఉండే స్థానికులకి, అలాగనే మంత్రి నారాయణ గారికి, అలాగనే కలెక్టర్ గారికి, ఇక్కడ ఉండే పోలీస్ అందరికి కానీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మరి ఈ సెంటర్ ఇంకా ఎప్పటికి కానీ ఒక సమయస్ఫూర్తితో, ఒక అన్నాదమ్ముల్లాగా ఎప్పుడు కానీ ఇక్కడ కలహాలు ఉండకూడదు, ఎప్పుడు కానీ పేరు పెట్టడం కాదు ఇక్కడ ఆజాద్ సెంటర్, స్వతంత్ర సెంటర్ పెట్టడం కాదు. వీళ్ళ త్యాగాలకి, వీళ్ళందరి యొక్క హావభావాల్లో కానీ మార్పు రావాలనేది అందరు కోరాము. చాలా సంతోషంగా, చాలా ఘనంగా జరిగింది. ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే
మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.